కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం
కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ధ్యానము నిమిత్తమై 104వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వస్త్రము వలె వెలుగుని ఆయన కప్పుకొని ఉన్నాడు అని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన కప్పుకొన్నది వెలుగు, ఆయన ధరించుకున్నది మహిమ ప్రభావాలు. ఆయన ఏమి ధరించుకుంటాడో, ఆయన ఏమి కప్పుకుంటాడో ఆయన బిడ్డలకు కూడా అలాంటివే అనుగ్రహించుటకు ఆయన కోరుకున్నాడు. మట్టి తీసుకుని బొమ్మను చేసి ఆ బొమ్మకి జీవశ్వాసను ఊది తను జీవాత్మగా మార్చబడిన తరువాత మనిషికి మహిమను ధరింపచేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. మనిషి దైవ ప్రభావాన్ని మహిమని ధరించుకొని తిరుగుతున్నప్పుడు సాతాను ఈ వస్త్రాన్ని దొంగిలించాలని శత ప్రయత్నాలు చేసి చివరికి ఆ వస్త్రాన్ని వాడు దొంగిలించాడు. అప్పుడు మనిషి దిగంబరి అయ్యాడు. తాను దిగంబరి అని తెలుసుకున్నాడు. నీ కర్మరా బాబు, నేను ఇచ్చాను, నువ్వు పోగొట్టుకున్నావు అని దేవుడు మనిషిని వదిలిపెట్టకుండా ఒక చర్మపు చొక్కాని అతనికి తొడిగించినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఎందుకు అలా చేశాడంటే తన చేతులతో కచ్చడాలు తయారు చేసుకుని తన దిశమూల కప్పుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ తాను తయారు చేసుకునే వస్త్రం ఆకులతో కనుక అవి వాడిపోయి రాలిపోతూ వచ్చాయి. పరిస్థితి దారుణంగా మార్చబడుతుంది. దేవుడు మనకు ధరింప చేయాలని కోరుకున్న వస్త్రాలను గూర్చి
బైబిల్లో ఆయా చోట్ల మనకు దైవజనులు రాసిపెట్టారు. రక్షణ వస్త్రమని, నీతి వస్త్రమని, స్తుతి వస్త్రమని, సన్నని పేనిన నార వస్త్రములని, నగిషి పనిగా చేసిన వస్త్రాలని, ఇంకా చదువుకుంటూ వెళితే తెల్లని వస్త్రములు అని వ్రాయబడి ఉండటం బైబిల్లో చాలా చోట్ల నేను గమనించాను. నా ప్రియమైన సహోదరులారా, ఆయన బిడలు ధరించుకొనవలసినవి, ఆయన ధరించాలని కోరుకున్నవి అనేక రకాల వస్త్రాలు మనకు కనిపిస్తాయి. ఆయన ఏదైతే ధరించుకున్నాడో అదే మనకు ధరింపచేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వస్త్రాల గురించినటువంటి ఒక అవగాహన మనకున్నట్లయితే మనం ఆ వస్త్రాల కొరకు రాత్రింబగళ్ళు ఆశిస్తాం, కోరుకుంటాం, ధరించుకొని ఆ వస్త్రాలలో ఉన్నటువంటి మహిమని అనుభవిస్తాం. ఒకసారి ప్రవక్త అయిన యెషయా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు చనిపోయినప్పుడు మరలా ఎవరు ఈ దేశాన్ని పరిపాలించాలి, దేవుడు ఎన్నుకున్న రాజు ఎలా ఉంటాడు అని ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు. అలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. ఏమిటి ఆ దర్శనం అంటే, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాడు యెహోవా కూర్చుని ఉన్నాడు. ఆయన వస్త్రం దేవుని మందిరాన్ని అలా కప్పేసి ఉందట. ఆయన కూర్చున్నది ఎక్కడ? ఆకాశ గగనాలలో కూర్చొని ఉన్నాడు. ఆయన పాదాలు ఎక్కడ పెట్టాడు? ఇది ఆయన పాదాల పీఠం కనుక ఈ భూమి మీద పెట్టాడు. ఆకాశ మహాకాశాలను ఆయన వస్త్రం వలె పరిచి ఉన్నాడు. చాప వలె చుట్టగలడు. అంతటి ఉన్నతమైన ఘనమైన దేవుడు ధరించుకొని ఉన్నాడంటే వస్త్రాన్ని. ఆ వస్త్రపు చివర ఎక్కడున్నాయంటే దేవుని మందిరం మీదలా కప్పి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది చూసిన వెంటనే అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాడు మనల్ని పరిపాలిస్తాడా? అంతకంటే మనకు వేరే భాగ్యమేముంది అని వాళ్ళు ఆ దేశము సంతోషించేటట్లు దేవుడు ప్రవక్తకి ఈ విషయాన్ని చూపెట్టాడు. అది ఆ రోజుల్లో వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారో లేదో, కానీ ఈ రోజున మనకు ఈ వాక్యం ప్రవచన వాక్యం వలె మనం అనుభవించేటట్లుగా ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం మనకు కనిపిస్తా ఉంది. దేవుని ఆలయం అన్నప్పుడు ఆ రోజుల్లో మనుషులు కట్టినటువంటి దేవుని ఆలయాలు కనిపించాయి. ఎవరన్నా ఒకరు పూనుకొని దేవుని ఆలయాన్ని కట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా కాదు. పరిశుద్ధాత్మని చేత కట్టబడుతున్న ఆలయం. ఇంకా చెప్పబోతే ఎవరి హృదయాలలో ఆయన నివసిస్తున్నాడో వారంతా దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. మీరు దేవుని ఆలయమై ఉన్న సంగతి మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఆయన ఆత్మచేత నిర్మించబడిన వాళ్ళు.
చేతులతో నిర్మించిన మందిరము కాదు ఇది, ఆత్మ సంబంధమైన మందిరం. మీలో దేవుని ఆత్మ నివసించుచున్నది మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మనం దేవుని ఆలయమై ఉంటే, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే, దేవుడు ధరించుకున్న వస్త్రం ఎక్కడి వరకు కప్పుతుందంటే మన జీవితాలను అలా కప్పేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన వస్త్రం కప్పబడితే మనకు ఒరిగేది ఏమిటి? ఆయన వస్త్రం మన మీద కప్పితే, మనం ధరించుకుంటే మనం పొందే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అనేది మనం క్షుణ్ణంగా గమనించినప్పుడు ఒక్కసారి ఏం జరిగిందంటే, యేసు ప్రభు అలా వెళ్తున్నాడు దారిన. వెళ్తుంటే ఒక స్త్రీ, ఆమెకి భయంకరమైన జబ్బు. ఆ జబ్బుతో బాధపడుతూ భర్త చేత అనిపించుకుంటూ పిల్లలు దగ్గరికి రాకుండా ఆమెని అసహించుకుంటూ ఉంటే సమాజము కూడా ఆమెని వెలివేసింది. సమాజం ఎప్పుడైతే ఆమెను వెలివేసిందో ఆమె రాత్రి మగళ్ళు కృంగిపోయింది. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టింది. ఆమె కన్నీళ్ల మధ్యలో కృంగిపోతున్నప్పుడు యేసు ప్రభు ఆదరణ అలా వెళ్తున్నాడు. ప్రజలు గుంపులు 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 గుంపులుగా ఆయన్ని వెంబడిస్తున్నారు. కానీ ఈమె ధైర్యముగా ఆయన్ని వెంబడించే పరిస్థితిలో లేదు. ఆ జబ్బుందని ఎవరికైనా తెలిస్తే ఆమెను వెంటనే రాళ్లతో కొట్టి చంపుతారు. అందుకని ముఖాన్ని కప్పుకొని వెనుక వైపుగా వెళ్లి ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టింది. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు వెంటనే ఇలా తిరిగి, ఇప్పుడు నన్ను ముట్టింది ఎవరు అని అడిగాడు. బోధకుడా, అందరూ నీ మీద పడుతున్నారు, అందరూ నిన్ను ముడుతున్నారు, నిన్నిప్పుడు ముట్టింది ఎవరా అని అడిగితే మేము ఏమని సమాధానం చెప్పను. ప్రభు అంటాడు, అందరూ నన్ను ముట్టడం వేరు, అందరూ నా మీద పడడం వేరు, కానీ ఎవరో నా ప్రభావం నాలో నుంచి అనుభవించేటట్లుగా ఎవరో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి టచ్, ప్రత్యేకంగా నన్ను ఎవరో ముట్టారు. వెంటనే ఆ స్త్రీ గడగడ గడగడ వణికిపోతూ, అయ్యా నేనే నిన్ను ముట్టింది, నీ ప్రభావం నాలోనికి ప్రవేశించింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసయ్య కప్పుకున్న వస్త్రం అది వెలుగై ఉంది, ఆయన ప్రభావాన్ని ప్రత్యక్షపరిచేది, ఆయన మహత్యమును నీవు అనుభవించేటట్లు చేస్తుంది. ఆ వస్త్రపు చెంగులు ఎప్పుడు ఇలా ముట్టిందో, ఆ ముట్టిన మరుక్షణమే ఆమె స్వస్థ చిత్తురాలైంది. గత 12 సంవత్సరాలుగా పడుతున్న ఆ బాధలో నుంచి క్షణంలో విడుదల పొందింది. నా ప్రియమైన సహోదరులారా, నీవు దేవుని ఆలయమే అయితే ఆ వస్త్రపు చెంగు ఎక్కడో లేదు, అది నిన్ను కప్పి ఉన్న సంగతి నువ్వు గుర్తిస్తే ఆ వస్త్రములో ఉన్నటువంటి మహత్యం ఏదో, ఆ ప్రభావం ఏదో ప్రతి క్షణమును అనుభవిస్తూ ఉంటావనే సంగతి వాస్తవం. నీ బాధ కానివ్వండి, నీ కన్నీళ్లే కానివ్వండి, నీ జీవిత సమస్య కానివ్వండి, క్షణాలలో మాయమైపోయే పరిస్థితుల్లోకి ఆ వస్త్రపు చెంగు నిన్ను అలా ముడుతుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఆ యొక్క స్పర్శ నీవు ప్రతిరోజు అనుభవిస్తూ ముందుకు సాగాలని, ఆ ప్రభావ మహిమలు నీవు అనుభవించాలని, దానితో నిన్ను కప్పాలని రాత్రి మగళ్ళు ఆయన కూడా కునుకకుండా నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు నీ కొరకని. కానీ నీవు ఆయన వస్త్రపు చెంగుని ముట్టేదానికి ఆశిస్తావో, లేక మరో విధంగా ఆ వస్త్రపు చెంగును దాటి, ఆ గుడారాన్ని దాటి ఆయన సన్నిధికి వేరుగా మరో చోట విడుదల పొందాలని కోరుకుంటావో, ఈ యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన సంగతి. వాళ్ళు వీళ్ళు ఏదో నీకు విడుదల కలుగు చేస్తామని, ఏదో మేలు చేస్తామని అంటారే కానీ అవి అశాశ్వతమైనవని, యేసుక్రీస్తు ద్వారా కలిగేది ఏదైనా సరే అది శాశ్వతమైన జీవాన్ని మనకు కలుగు చేస్తుందని మనం గుర్తించాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యంలో ఇలా రాయబడింది. పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద రక్షించు. చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రధాన యాజకుడైన యేసయ్య, ఈ ప్రధాన యాజకునికి ఒక నిలువుటంగి ఉందండి. ఆ నిలువుటంగి చివరిలో అంచున ఏముంటాయో తెలుసండి? కొన్ని దానిమ్మ పండ్ల లాంటి రూపాలు కొన్ని వేలాడుతూ ఉంటాయి. అలాగే బంగారుతో చేయబడినటువంటి గంటలు కూడా యాజకుని వస్త్రపు చెంగులో వేలాడుతూ ఉంటాయి. ఆయన అటు వెళుతున్నప్పుడు ఇటు వెళుతున్నప్పుడు అవి అదో రకమైనటువంటి ధ్వని మనకు వినిపిస్తూ ఉంటుంది. మన యేసు ప్రభు అట ఓ ప్రధాన యాజకుడట. ప్రధాన యాజకుడైతే ఈ వస్త్రం ధరించి ఉంటాడు. అదే క్రమములో చెందిన వాళ్ళము మనము. మనల్ని అంధకారము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి ఆయన గుణగణాలను ప్రచురము చేయ నిమిత్తము యాజకులైన రాజుల సమూహముగా మనల్ని మార్చాడట. గనుక ఆయన యాజకుడైతే, ఆయన మనకు ప్రధాన యాజకుడైతే, మనము కూడా ఆయన పిల్లలం గనుక ఆయన యాజకులమై ఉంటాం. ఆయన ధరించుకున్న వస్త్రం మనం ధరించుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన వస్త్రములో ఉన్నటువంటి, వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ఆ దానిమ్మ పళ్ళు దేనికి సూచన అంటే, ఆ దానిమ్మ పళ్ళు ఆత్మ సంబంధమైన ఫలములకు సూచన. ప్రేమ, దయ, కారుణ్యం, ఇలాగా ఆత్మ ద్వారా కలిగినటువంటి ఆత్మ ఫలాలకు సూచన. మరొక విధంగా చెప్తే, ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘాన్ని చూసి ఆయన అంటాడు, నీ ముసుకు గుండా, పెళ్లి కుమార్తె ముసుగు వేసుకునే ఉందంట, ముసుగు లేని ముఖంతో ఉండదట. పెళ్లి కుమార్తె ముసుగు వేసుకుని ఉంటుంది. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలముల వలె కనిపిస్తున్నాయి అంటాడు. పరమగీతాల్లోకి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది. దానిమ్మ పండు మనకు తెలియంది ఏమీ కాదు. అలా ఓపెన్ చేసామంటే విత్తనాలు కనిపిస్తాయి. అవి తిన్న తర్వాత అయిపోయినా ఏమో అనుకుంటాం, కానీ ఒక పొర ఉంటుంది. ఆ పొరం తీస్తే మరలా లోపల ఉంటాయి, మరలా ఆ పొరం తీస్తే మరలా లోపల ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ దానిమ్మ పళ్ళుని చూసినప్పుడు చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే అది ముత్యాలు 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 ముత్యాలుగా అమర్చబడి పేర్చబడి ఉంటాయి అందంగా. అలాగే సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి మనస్సు, ఆ స్పిరిచువల్ మైండ్ క్రమం తప్పకుండా అక్రమాలలోకి ప్రవేశించకుండా, ఆ ఆలోచనలు
ఊహలు, తలంపులన్నీ కూడా ఓ పవిత్రమైన ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఏర్పాట్లు ఉంటే ఆ ముసుగు గుండా ఆయన అంటాడు, నీ యొక్క ఘనతలు విచ్చిన దానిమ ఫలముల వలె నాకు కనిపిస్తున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, సంఘాన్ని ఆయన చూస్తున్నప్పుడు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించి గమనిస్తున్నప్పుడు ఆయన మనలో చూడవలసింది ఏమిటంటే క్రమముగా ఉన్నటువంటి ఒక పద్ధతి. అక్రమాన్ని చూడకూడదు. క్రమశిక్షణ మనలో ఉన్నట్లుగా ఆయన గుర్తిస్తే ఆ అందానికి ఆయన మురిసిపోతాడు. కనుక ఆ యొక్క మనస్సులో దాచబడినటువంటి అక్షయమైన అలంకారాన్ని ఆయన మన జీవితంలో కోరుకుంటాడు. మనం నడిచిపోతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన వరములు అంటే కంచుతో గంటలు తయారు చేస్తారండి. అవి గణగణ 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 గణలాడతాయి. కానీ ఈ గంటలు బంగారుతో చేయబడ్డవి అని రాసింది. చదవండి నిర్గమాకాండం 28వ అధ్యాయం, అది 34వ వాక్యం. ఇంకా మనం లోతుకు వెళ్ళి చదివితే, నీవు మారు మనసు పొంది క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మీరు క్రీస్తునే ధరించుకొని ఉన్నారు. ఆమేన్. యేసు క్రీస్తు ఎవరిని ధరించుకొని ఉన్నాడు? వెలుగును ధరించుకొని ఉన్నాడు, మహిమను ధరించుకొని ఉన్నాడు, దైవత్వాన్ని ధరించుకొని ఉన్నాడు, ప్రభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయనే మనం ధరించుకుంటే ఆయన ధరించుకున్నవన్నీ కూడా మనం ధరించుకొని ఉన్నాము అని అర్థం. అప్పుడు మన అంగీలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ఆత్మ సంబంధమైన ఫలములు ప్రతి ఒక్కరూ గమనించాలి, చూడాలి, తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీపి శబ్దాలు విని మన మాటలలో వాళ్ళ జీవితాలు మార్చబడాలి. మన మాటలో జీవం కలగాలి. ఆ మాట వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేయాలి. ఆయన వస్త్రము పరిశుద్ధతకు సూచన. ఆయన వస్త్రము జయ జీవితానికి సూచన. ఆయన వస్త్రము మనం పొందబోతున్నటువంటి మహిమకు సూచన. ఈ శరీరం అనే గుడారం ఈ లోకంలో శిథిలమైపోయిన వేరొక గుడారాన్ని మనం ధరించుకోబోతున్నాము. అది ఇమ్మోర్టల్ బాడీ, క్షయమైపోయేది కాదు, అక్షయతను మనం ధరించుకోబోతున్నాం. ఇప్పుడు ఆయన వస్త్రాన్ని ధరించుకున్నాం. ఆయన మహిమని ప్రభావితం చేస్తున్నాం. ప్రార్థనలో మనకు ఆయనతో ఉన్న సన్నిహితమైన జీవితాన్ని మన ముఖం వివరిస్తుంది. మనం నడుస్తున్నా, తిరుగుతున్నా సాక్షి సువాసన పరిమళిస్తుంది. గనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, పరీక్షించుకొని పశ్చాత్తాపడినట్లయితే మన దేవుని ఆలయమైన సంగతి గుర్తిస్తాం. ఆ దిశగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆశ్రయదుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని, నా దాగు చోటు నీవేనని, నా సమస్తము నీవు
నీ వెలుగుతో కప్పినావు, నీ తేజస్సుతో నింపినావు. నా మార్గములన్నిటిలో చీకటి అలుముకొననివ్వక నీ వెలుగుతో కప్పినావు, నీ తేజస్సుతో నింపినావు. మరణాంధకారములో బంధించబడిన నీ జనులకు మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకున్నావు. మరణాంధకారములో బంధించబడిన నీ జనులకు మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకున్నావు. ఆశ్రయదుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని, నా దాగు చోటు నీవేనని, నా సమస్తము నీవు నీవేనని. నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు, నా ఆత్మకు తృప్తినిచ్చావు. నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు, నా ఆత్మకు తృప్తినిచ్చావు. కరువు కోరలలో నలుగుచూ ఉన్న నీ ప్రజలకు ఆకాశవాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదనిచ్చావు. కరువు కోరలలో నలుగుచూ ఉన్న నీ ప్రజలకు ఆకాశవాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదనిచ్చావు. ఆశ్రయదుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని, నా దాగు చోటు నీవేనని, నా సమస్తము నీవు నీవేనని. నా విశ్వాస ఓడను బద్దలు కానివ్వక నీ చేతిలో నిలిపినావు, నీ కౌగిలిలో దాచినావు. నా విశ్వాస ఓడను బద్దలు కానివ్వక నీ చేతిలో నిలిపినావు, నీ కౌగిలిలో దాచినావు. ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను నెత్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు. ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను నెత్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు. ఆశ్రయదుర్గము నీవని, రక్షణ శృంగము నీవేనని,
ఆశ్రయదుర్గము నీవని రక్షణ శృంగము నీవేనని నా దాగు చోటు నీవేనని నా సమస్తము నీవు నీవేనని నా దాగు చోటు నీవేనని నా సమస్తము నీవు నీవేనని. ప్రార్థన చేసి మీ కొరకు ఒక చిన్న వాక్యాన్ని వినిపిద్దామని మీ మధ్యకు వచ్చాను. ఆ వాక్యం ఏమిటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చదువుతాను, మీరు ఆలకించండి. మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ చోట దైవజనుడైన పౌలు గారు వ్రాస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మనం అడుగు వాటి కంటే మనకు కావాలని ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయుటకు శక్తి గల దేవుడు మన దేవుడు అని ఈ వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. బైబిల్లో మనం గమనిస్తూ వెళితే దైవజనుడైనటువంటి అబ్రహాం తనకు పిల్లలు లేనప్పుడు కావాలని కోరుకున్నాడు. ఈ ఆస్తికి వారసుడు ఎవడు, నా ఇంట్లో పనిచేసేవాడే కదా అన్నట్టు బాధపడిపోయాడు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వసించి ఒక్క వారసుడిని ఇవ్వమని కోరుకున్నాడు, ప్రార్థించాడు. అలా ప్రార్థించిన తరువాత దేవుడు ఆకాశాన్ని చూసి నక్షత్రాలు లెక్కబెట్టమన్నాడు. నా వల్ల కాదు బాబు, నేను లెక్కబెట్టలేనంటే నీ సంతతి కూడా అంతమంది ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ఒక్క బాబుని అడిగాడు, కానీ ఆయన ఆకాశ నక్షత్రాల వలె ఒక గొప్ప సంతతికి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. అది దేవుని ద్వారా కలిగిన ఆశీర్వాదం. మనం కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కొంచెం అడుగుతాం, ఆయన కొంచెం ఇవ్వడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. నా జీవితంలో నేను చెప్పుకోవాలంటే ఒకటి కాదు కదా, వేవేల సంగతులు నేను చెప్పగలను. గత 42 సంవత్సరాలు దేవునితో నాకున్న సంబంధం అలాంటిది. ఒక పాత వ్యాన్ ఒకటి ఇవ్వమని ప్రభువుని అడిగితే కొత్తదే ఇచ్చాడు. 1000 మంది పట్టే ప్రార్థనా మందిరం కావాలయ్యా అని నేను అడిగితే 25,000 మంది కూర్చొని ఒకే చోట ఆరాధన చేసే ఇదిగో ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ సంస్థలో నేను అడిగినవి చాలా తక్కువ, నేను ప్రభు దగ్గర పొందినవి చాలా ఎక్కువ. ఒళ్ళంతా గజ్జి పట్టి భార్య దూషిస్తూ ఉంటే ఒంటి మీద గోనె పట్ట కట్టుకొని ఎడారుల్లోకి వెళ్ళి బూడిద ముఖాన రాచుకొని ఏడుస్తూ, మందలు పోయాయి, ఇల్లు కూలిపోయింది, కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయింది, నా అనేవాళ్ళు ఎవరు నాకు లేరయ్యా, నా కళ్ళు కుళ్ళిపోయాయి, ఏమిటి నా పరిస్థితి ఇదంతాను అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, తను ఏమేమైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన వాటి కంటే కూడా 2 అంతలు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును.
కోల్పోయింది ఒకంత, ఆయన పొందింది రెండింతలు. ఇవన్నీ గమనించిన దైవజనుడైన పౌలు, మనం అడుగు వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికముగా చేటు శక్తి గల మన దేవుడు స్తుతించబడును గాక. ఆమేన్, ఆమేన్. అంటే ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా అంటున్నారే, వీళ్ళందరికీ ఆయన ఇలా ఇస్తాడని కాదు నేను చెప్పడం. దానికి అర్హత ఉండాలి. ఏమిటి ఆ అర్హత? మీరు ఊహిస్తున్నారు ఏంటేంటో, మీరు కావాలని అడుగుతున్నారు ఏమిటేమిటో. కొందరు అవసరమైనవి అడుగుతారు, కొందరు అవసరం లేనివి కూడా అడుగుతారు. మరి అవన్నీ అందరూ పొందుతారని బైబిల్ చెప్పట్లేదు. ఆయన ఈ మాట చెప్పింది ఎవరికంటే, మనస్సును మార్చుకొని తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ఎలా ఉంటున్నారో, వాళ్ళ అర్హతలు ఏమిటో గమనించి వాళ్ళకి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఒకసారి యేసు ప్రభు యెరికో నుండి మరో గ్రామానికి నడిచి వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పుడు దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డోళ్ళు అరుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తారు. అప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నటువంటి యేసు ప్రభు నిలిచి వానిని చూసి దగ్గరికి రమ్మన్నాడు. అంతలో ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి భక్తులంతా రై నోర్మీరా నోర్మని చెప్తుంటే, నోర్మీరా కూర్చోరా, మతిలేనోడా కూర్చో, పెద్ద పెద్ద అరుస్తావేంట్రా. అప్పుడు ఆ ఇద్దరు గుడ్డోళ్ళు ఏం చేశారో తెలుసా? బైబిల్లో రాసిందండి, మత్తయి సువార్త 20:31 వాక్యంలో వాళ్ళు మరింత కేకలు వేశారు అని ఉంది. ఆ మెస్సయ్య వెళ్ళేటప్పుడు మేము మౌనముగా ఉండం, ఆయన పిలుస్తాం, కేకలు వేస్తాం, మీరెవర్రా మమ్మల్ని నోరుమని దానికి అన్నట్టుగా అత్యధికముగా కేకలు వేసి అరుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు నిలిచి అతన్ని చూసి వాళ్ళిద్దరిని ముట్టి వాళ్ళకి కళ్ళు తెరిపించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి కళ్ళు బాగైపోయాయి. బాగైన తరువాత ఇదిగో కనబడుతున్నాయా ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల, ఎన్నేళ్ళు అని అడగల, ఇప్పుడు ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల. కారణం ఏంటంటే వాళ్ళు కాస్త చూపు వస్తే అడుక్కు తినడానికైనా పనికొస్తున్నట్టుగా వాళ్ళు అరిస్తే వాళ్ళకి పరిపూర్ణమైన చూపు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముట్టడమేమిటి, సగం చూపు రావడమేంటి, ఆయన ముట్టడమేమిటి, కళ్ళు వచ్చేయా లేవా అని అడగడం ఏమిటి, పరిపూర్ణమైనటువంటి చూపు. ఎందుకు వచ్చిందయ్యా వాళ్ళిద్దరికి అంత తేటగా చూపు అంటే? వాళ్ళు అరిసిన అరుపులు అంటే ప్రార్థన అని అర్థం. ఆమేన్. విజయవాడలో ఒక రోజున ఒక హాల్, పెద్ద హాల్ తీసుకుని ఆ రోజున ఇలాగే ప్రార్థన పెట్టారు. వచ్చారు, ఒక 1000 మంది వచ్చి ఉంటారు. అందరూ నోళ్లు తెరిచి పరవశం చెందుతూ నేను చెప్తున్న ప్రతి విషయానికి ప్రార్థనలు చేస్తున్నారు. అంతలో ఒక అతను వచ్చాడు. ఆయన థియాలజీ చదివాడు, ఫిలాసఫీ చదివాడు, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి. వచ్చి ఎవరికి ప్రార్థన జరిపించేది అన్నాడు. అయ్యా నేనేనయ్యా అంటే అన్నాడు. నా పేరు వేస్తానండి, నేనేనండి. మన దేవుడికి చెవుడా అని అడిగాడు. చెవుడు లేదండి, ప్రార్థన ఆలకిస్తాడు. మరి చెవుడు లేకపోతే ఇట్లా అనిపిస్తున్నామేంటి వాళ్ళని? గొంతు కోసిన మేకల్లాగా అరుస్తున్నారు వీళ్ళంతాను, ఇది కూడా ఒక ప్రార్థన అన్నాడు. నాకు చాలా దుఃఖం అనిపించింది. హెబ్రీ పత్రికలో నేను చదివినప్పుడు అక్కడ ఏముందో తెలుసా? కేకలు వేస్తూ ప్రార్థన చేశాడు. దేవాలయం ఎదుట దప్పిగొని వారులారా నా దగ్గరికి రండి, నేను ఉచితముగానే మీకు నీళ్లు ఇస్తాను, ఈ నీళ్లు త్రాగిన వారు మరెన్నటికీ దప్పికొనరు అని ఆయన బిగ్గరగా అరిశాడట. ఆ పండుగ ఆఖరి రోజు అని బైబిల్ చెప్తుంది. మరి ఈ ప్రభుత్వుడు ఏమన్నాడో తెలుసా?
యేసు ప్రభుకి చెవుడా? గమనించండి, మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా ఆయన మన జీవితాల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పిలవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మన కులస్తులు ఏమనుకుంటారో, మనం ప్రార్థన చేస్తే మనతో వచ్చిన వాళ్ళు పెద్ద భక్తురాలు అని అనుకుని పరిహాసం చేస్తారేమో, మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, క్రిస్టియన్స్ అనుకుని మన పిల్లలకి పెళ్లి కావేమో అని అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేసేటప్పుడు మౌనముగా వాళ్ళు కొనుక్కుంటున్నారో ప్రార్థన చేస్తున్నారో తెలియనట్టుగా రహస్యంగా క్రీస్తుని ఒప్పుకోకుండా క్రీస్తుని మన ప్రార్థన ఏం చేయాలంటే నిలబెట్టాలి. ఆయన దృష్టి మన మీదగా మరలాలి. మనం అడిగింది చూపు, ఆయన ఇచ్చేది తేటగా చూసే చూపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. ఆ వాక్యం ఏమంటుందంటే, ప్రార్థనలో నీవు కన్నీళ్లు విడిచే ఆ పరిస్థితిని నీకు చెప్తుంది. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. దైవజనుడైన పౌలు యొక్క మనస్సులో ఉన్న ఆలోచన చెప్తున్నాడు. మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను బట్టి ఎంతో కన్నీళ్లు విడుస్తున్నా. దైవజనుడు చెప్తాడు సంఘానికి, మీ నిమిత్తమై నేను నడవలేని స్థితి వచ్చినా, లేవలేని స్థితి వచ్చినా, నిందలే వచ్చినా, అవమానాలే వచ్చినా, మీ కొరకు నేను కన్నీళ్లు విడుస్తున్నాను. విస్తారమైన కన్నీళ్లు. ఎందుకంటే మనం విస్తారమైన ఆశీర్వాదాలు పొందాల్సిన వాళ్ళం. అడిగింది కొంచెమేనండి, మనం పొందబోయేది విస్తారముగా. కనుక దానికి అర్హత ఏమిటంటే నీ కళ్ళు విస్తారమైన కన్నీళ్లమయమై ఆ కన్నీళ్ల ప్రార్థన నీలో ఉండాలని పలుసార్లు ఆయన పిలవడం. ఆ పిలుపులో కన్నీళ్లు, ఆ పిలుపులో నీ కోరికను చెప్తావు. మరొక చోట రాయబడింది ప్రకటన గ్రంథంలో, ఏమని తెలిసిన, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను. ఆమేన్. హల్లెలూయా. విడిచే కన్నీళ్ళని నీ భార్య తుడవడం కాదు, నీ పిల్లలు వచ్చి తుడవడం కాదు, నేనే వచ్చి నీ కన్నీళ్ళని తుడుస్తాను. కారణం, ఆ కన్నీళ్లు అంత విలువైన కన్నీళ్లు. 2 రోజులు 3 రోజులు భర్త మాట్లాడకపోతే అదొక ఏడుపు, భార్య పట్టించుకోకపోతే 2-3 రోజులు అదొక ఏడుపు, ఎవరైనా ఏమన్నా అన్నారనుకో అప్పుడు అదొక ఏడుపు. రకరకాల ఏడుపులండి. ఒక అబ్బాయిని నేను, ఒరే చల్లటి నీళ్లు తాగాలి, అక్కడ బడి దగ్గరికి వెళ్ళి ఐస్ అమ్ముతున్నారు, అవి తీసుకురారా, నీళ్ళలో వేసుకుని తాగుదాం ఇద్దరిని అన్నా. ఆడెళ్ళాడు, గ్లాస్ తీసుకుని, పెద్ద గ్లాస్ తీసుకెళ్ళాడు. 2 రూపాయలకి కొన్నాడు. అప్పుడు 10 పైసలు ఐస్ కొన్నాడు. వాడు ఎంతకీ రాకపోతే నేను మేడ మీద నుంచి కిందకు చూశా. ఏంట్రా వాడు రాలేదే, చాలాసేపు అయింది వెళ్ళని. వాడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక్కొక్క ఐస్ తీసుకోవటం, నోట్లో పెట్టుకోవటం, 2 లాగులు లాగటం, దాంట్లో పెట్టడం, ఒక్కొక్క ఐస్ తీసుకొని 2 లాగడం పెట్టడం. నేను కళ్ళతో చూశా. ఇక పైకి వచ్చి అయ్యగారు తెచ్చాను అన్నాడు. ఒరే ఇంత ఆలస్యమైంది ఏమిటిరా అన్నా. ఏడ్చేశాడు. అయ్యా నేను తినలేదయ్యా, అయ్యా నేను తినలేదయ్యా. వాడు చెప్పేటప్పుడే నోరు ఎర్రగా ఉంది. వాడు తినలేదన్నా వాడు నోరు చెప్తుంది తిన్నాడు అని. రై అన్నానండి. ఇకంతే కింద పడి దొర్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గోలైపోయింది. ఇంకో పాస్టర్ గారు కూడా నాతో ఉన్నాడు అక్కడ. ఆయన అన్నాడు, ఎస్ఎన్ గారు ఏంటి అంత దెబ్బ కొట్టేవాడు. నేను ఎప్పుడు కొట్టానండి, అండి, నేను కొట్టలేదండి. మరి ఎందుకు అట్లా ఆడుస్తున్నాడు అది అడగండి. ఎవరో ఎందుకు ఆడుస్తున్నావురా, ఆడిస్తున్నానా, అన్నకు దొరికిపోయా అందుకని ఆడుస్తాడు. వాడు చేసిన పాడు పనికి కాదు వాడు వేసింది, దొరికినందుకు ఆడుస్తున్నాడంట, నేను అడిగినందుకు ఆడుస్తున్నాడంట. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రార్థనలో మీరు విడిచే కన్నీళ్ళకి ఉన్న ఆ వాల్యూ, విలువ ఏమిటో అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి సంఘమును గురించినటువంటి ఆ భారం నాకు వచ్చినప్పుడు
నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. సంఘం యొక్క భారం వచ్చినప్పుడు నేను కోరుకున్న ఆస్తి నాకు రాలేదని కాదు, కన్నీళ్లకి ఒక విలువ ఉంది. ఆ కన్నీళ్లు ఎలా విడుస్తామో ప్రభు సన్నిధిలో ఆ కన్నీళ్ళకి ప్రతిఫలం. సంఘాన్ని గురించి ప్రాణప్రియుడైన యేసయ్య అంటాడు, నా ప్రియురాల సుందరవతి, నీ కళ్ళు గువ్వ కళ్ళు లాగా ఉన్నాయి, అంటే పావురపు కళ్ళు లాగా ఉన్నాయి అని. పావురపు కళ్ళను మీరు చూడండి, గువ్వ కళ్ళను మీరు చూడండి, ఎప్పుడు కంటి నిండా నీళ్లు ఉంటాయి. మీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ల చేత నిండిన కళ్ళుగా ఉండాలి. ఈ మధ్య ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, యేసన్న గారు నాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయన్నాడు. నేను చేస్తా ఉంటే అనవు కవల పిల్లలు పుడితే ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన అయిన తర్వాత అడిగా, ఏమిటో నువ్వు మధ్యలో కవల పిల్లలు అంటున్నావు అని. అదే మగపిల్లడు పుడితే ఆడపిల్ల కావాలంటది, మళ్ళీ ఆడపిల్ల పుడితే మగపిల్లడు కావాలంటది, ఇద్దరు ఒకేసారి పుడితే ప్రార్థన చేయండి. నాకు నవ్వొచ్చింది. అంటే దేవుని యొక్క మాట కూడా అలాగే ఉంది. నీవు ఊహించిన దానికంటే, నీవు ఆశించిన దానికంటే, కోరుకున్న దానికంటే అత్యధికముగా చేయటం శక్తి గల దేవుడు మన దేవుడు. ఆమేన్. నువ్వు ఎలాగా ఆయన్ని పిలుస్తావో, ఎలా ఆయన దగ్గర కోరుకుంటావో, ఏ విధంగా ఆయన దగ్గర కన్నీళ్లు విడుస్తావో, ఆ విషయాన్నంతటినీ ఆయన క్షుణ్ణంగా నీ జీవితంలో ఆలోచించి అడిగిన దానికంటే ఎక్కువగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జబ్బు చేసి సావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఆ హిజ్కియా రాజు మంచం మీద పడుకుని కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట. దేవుణ్ణి కోరుకున్నాడట, అయ్యా నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను, నా మొర ఆలకించయ్యా, నీ దృష్టికి ఏదైనా నేను పొరపాటు చేస్తుంటే క్షమించు బాబు, నీవు నన్ను చూస్తూ ఉన్న దేవుడివి, నీకు మరుగై నేనేం చేయగలయ్యా అని పశ్చాత్తాప్తుడై ఏడ్చాడు. హిజ్కియా, నీ కన్నీళ్లు నేను చూశాను. ఆయన కన్నీళ్లు చూస్తాడు, ఆయన కన్నీళ్లు తుడుస్తాడు, ఆయన మన కన్నీళ్లలోని విలువని గుర్తిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాలా. ఆమేన్. ఆయన చూపు నీ మీదకి మరలించుకోవాలా. హల్లెలూయా. ఆయనకి విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. నీ విజ్ఞాపనలో కన్నీళ్లు కనబడాలి. హల్లెలూయా. ఆయన చేతితో కన్నీళ్లు తుడవాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించాను, నీ ఆయుష్యాలు పొడిగిస్తానని ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందాలి. కనుక నా ప్రియమైన సహోదరులు, ఇదిగో నా రెండు చేతులు దండం పెట్టి మీకు చెప్తాను, ఆయన సన్నిధిలో నీవు ఏదో ఒక ప్రత్యేకతని అనుసరించి అనుభవిస్తూ ఆయన దగ్గర నుంచి పొందే ఆ మహిమగల ఆశీర్వాదాన్ని, ఆయన వాగ్దాన పరిపూర్ణతని నువ్వు మెండుగా నిండుగా అనుభవించాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి సవినయంగా నీ వాక్యం ఇంతవరకు విన్నారు ప్రభువా. నీ వాక్యం చేత అనేక మర్మాలు మీరు బోధించారు. అందుకు మరొకసారి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ ఒక్క కుటుంబం కూడా వ్యర్థము కాకున్నట్లు మీరే మీ ఆలోచన చేత నీ ప్రజల్ని నింపినందుకాయ స్తోత్రములు. ఇప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనని మీరు ఆలకించి, ప్రార్థించిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయుటకు శక్తిగల దేవుడు అని మరొకసారి ఈ కుటుంబంలో రుజువుపరుచుకోమని వేడుకుంటున్నాను. మరి యవనస్తులని బిడ్డల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రభువా. ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదని వ్రాయబడి ఉన్నందుకాయ స్తోత్రములు. ఏ విధం చేతనైనా ఈ బిడ్డల జీవితాల్లో ప్రారంభించిన పనిని పూర్తి చేసి నీ మహిమగల రాకడ కొరకై ఒక్కొక్కరిని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.